పాకిస్తాన్లో ప్రస్తుతం మనం దాడి చేయడమే కాదు అక్కడ అంతర్గతంగా నెలకొంటున్నటువంటి పరిణామాలు అయితే మాత్రం ఖచ్చితంగా ఆ దేశాన్ని కుదిపేయబోతుంది అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఒకవైపు బెలూచిస్తాన్ నుంచి ఇంకోవైపు ఇమ్రాన్ ఖాన్ సంబంధించినటువంటి పార్టీ మద్దతుదారులు ఇదే రకమైనటువంటి పరిణామాలకి వీధుల్లోకి వచ్చి వారు కూడా తెగబడితే వారు జైళ్ల బద్దలు కొట్టైనా ఇమ్రాన్ ఖాన్ బయటకు తీసుకొచ్చే పరిణామాలు వెళ్ళొచ్చేమో చెప్పలేము, మనం వెళ్ళొచ్చేమో కూడా. ఎందుకంటే అక్కడ అలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి, ఎవరిని కంట్రోల్ చేసే అవకాశాలు కూడా ఉండవు. ప్రస్తుతం అయితే ఇంకా అసలు ఉండదు కాబట్టి. సో మొత్తానికైతే మాత్రం భారత్ చాలా ధీటుగా పాకిస్తాన్ యొక్క దుశ్చర్యలను తిప్పికొట్టింది. ఎక్కడా కూడా వారి డ్రోన్లు కానీ లేకపోతే వాళ్ళ మిసైల్స్ కానీ భారత్ భూభాగం పైన నష్టం కలగకుండా వాటినన్నింటినీ కూడా ధ్వంసం చేసింది. అట్ ద సేమ్ టైం పాకిస్తాన్కు సంబంధించి ఆర్థికంగా సైనిక పరంగా కూడా తీవ్ర నష్టం కలిగించేటువంటి చర్యలకు తెగబడింది. పాక్ ప్రజలను ఎక్కడా కూడా టార్గెట్ చేయలేదు. ఇంకోవైపు భారత్ సంబంధించి పాకిస్తాన్ బార్డర్లో ఉన్నటువంటి రాష్ట్రాల్లో మాత్రం పూర్తి స్థాయిలో అలర్ట్గా ఉంచింది. ఇంకోవైపు దొంగ దెబ్బన చొరబాట్లను కూడా ప్రోత్సహిస్తోంది. వాటిని కూడా ఎక్కడికక్కడ నిలువరిస్తూ వస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఇంకోవైపు భారత్ మొత్తం కూడా ఇప్పటికీ కూడా ఈ టైంలో కూడా ఖచ్చితంగా ఏం జరుగుతోందో మీడియాకి అతుక్కుపోయే టీవీలకి భారత్ ప్రజలు చాలా మంది చూస్తున్నారు, పరిస్థితులను పరిశీలిస్తున్నారు. ఎవరో చెప్తేనో ఏదో అలర్ట్ ఇస్తే కాదు, ఖచ్చితంగా ప్రతి భారతీయ పౌరుడు కూడా ప్రస్తుతం దీనిపైన అలర్ట్ గా ఉన్నారు. ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. భారత ప్రభుత్వానికి మన ఆర్మీకి కూడా మనం అందరూ కూడా ఏదో చూస్తుందిలే అని వదిలేయడం కాదు, ఎవరికి వాళ్ళు ఒక బాధ్యత తీసుకోవాలి. దిస్ ఇస్ హై టైం. ఎందుకంటే ఎలాగో మనం రక్షిస్తారు వాళ్ళు, అన్ని రకాలుగా త్రివిధ దళాలు ఉన్నాయి, భారత ప్రభుత్వం ఉంది. కానీ మనం కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి, చుట్టూ ఏం జరుగుతుందో కొంత దృష్టి పెట్టాలి. సంజయ్ గారు ప్లీజ్ కన్క్లూడ్. మనం ఇందాక అనుకున్నామంటే దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ లాంగ్ నైట్ అని, అది ప్రూవ్ అవుతోంది. రేపు పొద్దున దాకా వేచి చూడాలి. ఒకటి, ఈ రోజు రాత్రి మనం చూసింది ఏంటంటే మళ్ళీ ఇంకోసారి మన సాయుధ దళాలు, ముఖ్యంగా డిఫెన్స్ ఫోర్సెస్, రక్షణ దళాలు పెద్ద ఎత్తున సక్సెస్ చూపించాయి. ఇప్పటిదాకా పాకిస్తాన్ చేసిన ప్రతి అటెంప్ట్ ని ఆపగలిగాయి. ముఖ్యంగా డ్రోన్స్ తో చేసిన అటాక్స్, మిజైల్స్ తో చేసిన అటాక్స్ ని వాటిని వాళ్ళు ఆపగలిగారు. అలానే చొరబాటుదారులు మన జమ్మూ అండ్ కాశ్మీర్ లోకి వస్తుంటే వాళ్ళని ఆపగలిగారు. అట్ ది సేమ్ టైం పాకిస్తాన్ లో కూడా కొద్దిగా ఏదో అంతర్గతంగా గందరగోళంగా ఉన్నట్టు కనబడుతోంది. వేచి చూద్దాం రేపు పొద్దునకి ఏమవుతుందో, రేపు మధ్యాహ్నానికి ఏమవుతుందో. అట్ ది సేమ్ టైం ఇంటర్నేషనల్ గా కూడా చూసుకుంటే అటు అమెరికా కానీ, ఇటు సౌదీ కానీ, ఇటు వేరే కంట్రీస్ పాకిస్తాన్ తోను భారత్ తోను మాట్లాడదామని చెప్తున్నారు. కానీ మనకి పై చేయి ఉంది. సో ఈ తరుణంలో వాళ్ళు మాట్లాడి పాకిస్తాన్ ని బుజ్జగించి పాకిస్తాన్ ని తన యుద్ధం నుంచి చేయాలనుకుంటున్న యుద్ధం నుంచి దూరం జరిపితే మనకి నష్టమేమీ లేదు. వేచి చూద్దామండి, రేపు పొద్దునకి క్లారిటీ వస్తుంది. బ్రీఫింగ్ ఉందన్నారు కదా, 9 గంటలకి ఎక్స్టర్నల్ అఫైర్స్ మీడియా సమావేశం ఉంది. ఇవాళ జరిగిన పరిణామాలన్నీ చెప్తారు. అలాగే మరొకసారి చెప్పే అవకాశం కనిపిస్తోంది. వాళ్ళు చేసిన దానికి మేము ప్రతిస్పందించాము, ప్రతి దాడి చేసాము, అదే జరిగింది. ఇప్పటికైనా పాకిస్తాన్ కామ్ అయితే ఇట్ విల్ బి క్వైట్. పాకిస్తాన్ తాలూకా ఉనికి, పాకిస్తాన్ తాలూకా వ్యవహారం ఎప్పట్లాగే